బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హార్మోజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనుంది. కుప్పకూలింది అమెరికాకు సంబంధించిన ఒక అపాచీ ఫైటర్ హెలికాప్టర్. ఆ కుప్పకూలిపోయిన విజువల్స్ ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. దీనిపైన ప్రెసిడెంట్ ట్రంప్ కూడా స్పందించారు. ప్రమాదం జరిగిన సమయంలోనే అమెరికాకు చెందిన రీపర్ డ్రోన్స్, కాస్ట్లీ డ్రోన్స్ అని చెప్పొచ్చు, ఒక్కొక్క డ్రోన్ సుమారు 1000 కోట్లు, ఆ రీపర్ డ్రోన్స్ని కూల్చేశామంటూ ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకసారి మొదటగా ఆ హెలికాప్టర్ కూలిపోతున్న ఆ విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం, తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. అపాచీ హెలికాప్టర్ కూలిపోవడానికి కారణం ఎవరు? ఒక పక్కన ట్రంప్ దాంట్లో ఉన్న 2 పైలట్స్ని మేము సేఫ్ అండ్ సెక్యూర్గా రెస్క్యూ చేశామంటూ ట్రంప్ చెప్తున్నాడు. టెక్నికల్ ఇష్యూవా లేక ఇరానే పేల్చేసిందా? మరో పక్కన ఈ దాడి జరిగిన సమయంలో, ఈ హెలికాప్టర్ కూలిపోయిన సమయంలోనే ఇరాన్ మరో పక్క అమెరికాకు సంబంధించిన రీపర్ డ్రోన్స్ని కూల్చేశామంటూ ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైనా టెక్నికల్ ఇష్యూ తలెత్తి ఈ హెలికాప్టర్ కూలిపోయిందా? మరి దీనిపైన దర్యాప్తును చేయాలంటూ అమెరికా అధికారులకు ట్రంప్ ఆదేశాలను జారీ చేశారు. ఆధిపత్య పోరు నడుస్తుంది అనుకోవచ్చు. ఒక రకంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మేము కంట్రోల్ చేస్తున్నాము అంటూ ఇరాన్ అమెరికా చెప్పుకునే ప్రయత్నంలో జరుగుతున్న విధ్వంసం ఇదని చెప్పుకోవచ్చు. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా అమెరికాకు సంబంధించిన సైనిక హెలికాప్టర్ కూలిపోవడం ఇదే మొట్టమొదటిసారి. ప్రమాదం పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించాడు. ఆయన స్పందించి చాలా క్లియర్గా 2 పైలట్లని సురక్షితంగా మేము రెస్క్యూ చేశామంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ ఇరాన్ కూల్చేసిందా అన్న విషయంపై ఆయన మాట్లాడలేదు. మరోపక్కన హార్మోజ్పై ఇరాన్ విధించిన బ్లాకేడ్ దిగ్బంధనాన్ని ఛేదించే క్రమంలో అపాచీ హెలికాప్టర్స్, అలాగే ఫైటర్ జెట్స్, దాంతోపాటు డ్రోన్స్, ఇవన్నీ కూడా అమెరికా ఇవన్నీ యూజ్ చేస్తూ ఇరాన్ స్పేస్లోకి వెళ్తూ వస్తూ ఉంటాయి. కానీ ఇరాన్ మా ఎయిర్ స్పేస్లోకి ఏవైనా అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్స్ కానీ ఇలాంటి హెలికాప్టర్స్ మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఇది అపాచీ హెలికాప్టర్. ఈ అపాచీ హెలికాప్టర్స్ సాధారణంగా యుద్ధ వాతావరణంలో మొదటగా వాడుతుంటారు. సో ఈ అపాచీ హెలికాప్టర్స్ని ప్రస్తుతానికి అమెరికా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఉన్న షిప్స్ని వాటికి ఎస్కాట్గా ఈ హెలికాప్టర్స్ని యూజ్ చేస్తుంటారు. ఈ హెలికాప్టర్ మరి బందర్ అబ్బాస్ పరిసర ప్రాంతాల్లో తిరిగింది కాబట్టే కూలిపోయింది అంటూ ఇటు డిఫెన్స్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సెంట్కామ్ ఏం చెప్తుంది? అమెరికాకు సంబంధించిన సెంట్కామ్ AH-64 అపాచీ హెలికాప్టర్, మనం చూస్తున్న విజువల్లో కనిపించే ఆ హెలికాప్టర్ కూడా AH-64 అపాచీ. దీంతోపాటు MQ-9 రీపర్ డ్రోన్స్. ఆ రీపర్ డ్రోన్స్లో ఏంటంటే అవి సాధారణంగా ఒక ఫైటర్ జెట్ అంత మోతాదులో ఉంటాయి. అంత మోతాదులో ఉండి ఎక్కువ సమయం పాటు ఎయిర్ స్పేస్లో ఫ్లై చేసే అవకాశం ఉంటుంది. శాటిలైట్ ఇమేజెస్ని తీసుకుంటూ ఉంటాయి. సో ఈ రీపర్ డ్రోన్స్, అపాచీ హెలికాప్టర్స్, దీంతోపాటు F-18, F-35 ఫైటర్ జెట్స్ని అమెరికా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇరాన్ ఒక పక్కన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కంట్రోల్ చేయడానికి మైన్స్తో పాటు ఫాస్ట్ అటాక్ బోట్స్, అంటే ఏదైనా షిప్ దగ్గరికి రాగానే వెంటనే ఈ ఫాస్ట్ అటాక్ బోట్స్లో వెళ్తుంటారు. వీళ్ళ దగ్గర ఉన్న మెషిన్ గన్స్తోని వాటిని అటాక్ చేస్తారు, వార్నింగ్స్ ఇస్తారు. మీరు షిప్ని ఆపకపోతే మేము మీ షిప్ని పేల్చేస్తామంటూ వార్నింగ్స్ ఇస్తారు. అలా షిప్స్ని కంట్రోల్ చేస్తుంది ఇరాన్. సో ఆ ఫాస్ట్ అటాక్ బోట్స్ నుంచి వచ్చిన ఏదైనా రాకెట్ లాంచర్స్ కానీ లేకపోతే ఇరాన్కి సంబంధించిన డ్రోన్స్ వల్లే కూలిపోయిందా? ఆ విజువల్స్ చూస్తే అసలు ఒళ్ళు గొగ్గుళ్ళు పడుతుంది. ఒక రకంగా ఒకసారి మనం చూస్తే ఆ మంటలతో పాటే ఆ హెలికాప్టర్ ఫ్లై చేస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. చూడండి, ఆ పైలట్లు మరి బతికే ఉన్నారు, వాళ్ళు సేఫ్గా ఉన్నారు, మేము రెస్క్యూ చేశామంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నాడు. కానీ ఆ విజువల్ చూస్తే అసలు ఎవరైనా బ్రతుకుంటారా అని డౌట్ అయితే వస్తుంది. సో మొత్తం మీద ఇరాన్ మరో పక్కన ఏం క్లెయిమ్ చేస్తుంది? ఇరాన్ అమెరికాకు సంబంధించిన అపాచీ హెలికాప్టర్ని మేమే కూల్చేశామంటూ ఎక్కడా చెప్పట్లేదు. కానీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ చాలా క్లియర్గా అమెరికాకి సంబంధించిన MQ-9 రీపర్ డ్రోన్, ఈ రీపర్ డ్రోన్
ఇరానియన్ ఎయిర్ స్పేస్లోకి వచ్చింది. బందర్ అబ్బాస్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఈ డ్రోన్ మాకు కనిపించింది. మేము ఇమీడియట్గా మా ఎయిర్ స్పేస్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని యాక్టివేట్ చేశాము. ఇమీడియట్గా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని కూల్ చేసింది. ఒక్కొక్క MQ-9 రీపర్ డ్రోన్ కాస్ట్ వచ్చేసి 1100 కోట్లు మన ఇండియన్ కరెన్సీలో. 1100 కోట్లకు సంబంధించిన రీపర్ డ్రోన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ మేము కూల్ చేసామంటూ చెప్పుకొస్తున్నారు. మరోపక్క అమెరికాకు సంబంధించిన మరొక ఫైటర్ జెట్ F-35 ఫైటర్ జెట్ పైన కూడా దాడులని నిర్వహించాం, డ్రోన్స్ని పంపించామంటూ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ చెప్పుకొస్తున్నారు. సో ఓవరాల్గా ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు. ఒక పక్కన ఇరాన్తో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఒక కొలిక్కి తొందరలోనే రాబోతున్నాము అంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నాడు. మరోపక్కన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ లేకపోతే ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి వీళ్ళందరూ కూడా చాలా క్లియర్గా మేము ఇంకో కన్క్లూషన్కి రాలేదు, అమెరికా కోరే గొంతమ్మ కోరికలని మేము తీర్చలేము, యుద్ధానికి మాకు జరిగిన నష్టాన్ని మళ్ళీ మా నమ్మకాన్ని తిరిగి పొందడానికి అమెరికా మొదటగా ఫారెన్ రిజర్వ్స్లో ఎక్కడైతే ఇతర దేశాల్లో ఇరాన్కి సంబంధించిన డబ్బులు ఏవైతే బ్యాంక్ అకౌంట్లో బ్లాక్ చేసి ఉన్నాయో, ఫ్రోజన్ అకౌంట్స్ అంటారు, కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్, సుమారు $20 బిలియన్స్ ఇమీడియట్గా అమెరికా రిలీజ్ చేస్తే అప్పుడు అమెరికాని మేము నమ్ముతాము, నమ్మి చర్చలకి ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తామంటూ ఇరాన్ చెప్పుకొస్తుంది. సో మొత్తం మీద ఒక ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని కంట్రోల్ చేయడానికి ఇరాన్ అలాగే అమెరికా రెండు పోటాపోటీగా ఉన్నాయి, ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నారు. గతంలో మనం చూస్తే అమెరికాకు సంబంధించిన హెలికాప్టర్స్ కానీ ఫైటర్ జెట్స్ కానీ ఇవన్నీ కూడా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసి మానిటర్ చేసి అక్కడి నుంచి వెళ్లాల్సిన షిప్స్కి ఎస్కాట్గా హెల్ప్ చేసే ప్రయత్నం చేసేవి. కానీ ప్రస్తుతానికి ఇరాన్ ఎయిర్ స్పేస్లోకి కూడా ఈ హెలికాప్టర్స్, ఫైటర్ జెట్స్ అలాగే ఈ రీపర్ డ్రోన్స్ కూడా కనిపిస్తున్నాయి. అందుకే మా ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని యాక్టివేట్ చేస్తున్నాము, వాటిని కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నాము అంటూ ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద హై టెన్షన్ వాతావరణం నెలకొనింది. నిన్న మొన్న మనం చూస్తే ఒక శుక్రవారం శనివారం చూస్తే కనుక ప్రపంచ దేశాలకు సంబంధించిన స్టాక్ మార్కెట్స్, అమెరికాకు సంబంధించిన నాస్డాక్ కావచ్చు, కొరియా, జపాన్ ఇలా ప్రపంచ దేశాలకు సంబంధించిన స్టాక్ మార్కెట్స్ కూడా కుప్ప కూలిపోతున్నాయి. యుద్ధం కొనసాగే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధం ఇంకా ఆగదా? ఇరాన్, యుక్రెయిన్, రష్యా యుద్ధం ఎలా కొనసాగుతుందో కొన్ని సంవత్సరాలుగా, సుమారు ఒక 4 సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతూనే వస్తుంది. దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాలపైన ఆర్థికంగా అన్ని విధాలుగా ఉన్నది. ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించిన ఈ యుద్ధం కూడా అలాగే మారబోతుందా అంటే విశ్లేషకులు అయితే ఖచ్చితంగా దీని ఎఫెక్ట్స్ ప్రపంచ దేశాలపైన ఉంటాయి. యుద్ధం ఇప్పటికిప్పుడు ఆపేసినా కూడా ఒక ఆర్థిక సంక్షోభాన్ని అందరూ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ప్రస్తుతానికి నెలకొని ఉన్నాయి. చాలా క్లియర్గా రానున్న రోజుల్లో కూడా దీని ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఇప్పటికే దాదాపు సుమారు ఒక 60 గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఒక 60 ఆయిల్ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్కి సంబంధించిన ఆయిల్ రిఫైనరీస్ పైన కూడా అమెరికా దాడులు చేసింది. సో మొత్తం మీద ఒక 60 ఆయిల్ రిఫైనరీస్, ప్రపంచంలో అతిపెద్ద అయిన ఆరామ్కో కావచ్చు, ఇలాంటి ఆయిల్ రిఫైనరీస్ అన్ని దెబ్బతిన్నాయి. కాబట్టి వాటన్నిటిని మళ్ళీ బాగు చేసుకొని ఆ ప్రొడక్షన్ని మళ్ళీ ర్యాంప్ అప్ చేయడానికి కూడా కొంత సమయం పడుతుంది. సో ఖచ్చితంగా ఇవన్నీ ఆర్థిక సంక్షోభాన్ని రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను కూడా పెంచే అవకాశం ఉంది. ఆల్రెడీ సుమారు ₹8 ధరలని ఇండియాలో మనం చూస్తున్నాం. దాని ఎఫెక్ట్స్ కూడా నిత్యావసరాలపైన ఈ వారం నుంచే మనకి ఆ నిత్యావసరాల ధరలు పెరగడం కూడా మనం గమనిస్తున్నాం ఒక పక్కన. సో మొత్తం మీద అమెరికా అలాగే ఇరాన్ రెండు శాంతి ఒప్పందాల కోసం మేము సిద్ధంగా ఉన్నామంటూ ఒక పక్క చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. కానీ మరోపక్క యుద్ధం భీకర రూపాన్ని ప్రతిరోజు దాలుస్తున్నది. దానికి నిదర్శనం ఇదే అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఆ హెలికాప్టర్ని మనం చూస్తే కనుక 2 పైలట్స్ మరి నిజంగానే బ్రతికున్నారా? మంటలతో ఎగిసిపడుతూ అలానే ఫ్లై చేస్తున్న ఆ హెలికాప్టర్స్ని మనం చూడొచ్చు. పైలట్లు దాంట్లోంచి బయటికి దూకి మరి ప్రాణాలు కాపాడుకోగలిగారా ఏంటి? దీనిపైన కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం చాలా క్లియర్గా ఆ ఇద్దరిని మేము రెస్క్యూ చేసాం, వారిద్దరు కూడా చాలా సేఫ్గానే ఉన్నారంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. మరోపక్కన ఇరాన్ ఆ అపాచీ హెలికాప్టర్ని మేమే కూల్ చేశాము అని ఎక్కడ స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. కానీ ఒక అమెరికాకు సంబంధించిన రీపర్ డ్రోన్, వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ డ్రోన్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. 1100 కోట్ల రూపాయలు సుమారు ఇండియన్ కరెన్సీలో 1100 కోట్ల రూపాయల డ్రోన్ని కూల్చామంటూ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ చెప్పుకొస్తున్నారు. గతంలో కూడా
ఇలాంటి డ్రోన్స్ని ఇరాన్ కూల్చివేయడం జరిగింది. సో మొత్తం మీద ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ తీసుకునే డెసిషన్స్, ట్రంప్ మాట్లాడే మాటలు, ఒక పక్కన జరుగుతున్న విషయాలకి పొంతన ఉందని మీరు భావిస్తున్నారా? ఇరాన్ ఈ యుద్ధంలో గెలిచిందని మీరు భావిస్తున్నారా? ఇరాన్ ఓడిపోయిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే రానున్న రోజుల్లో యుద్ధం ఆగిపోతుందా, కొనసాగుతుందా అన్న దానిపై కూడా మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒకసారి మనం రైట్ సైడ్ బాక్స్లో ఆ విజువల్ని కూడా ఒకసారి చూడొచ్చు చాలా క్లియర్గా. అమెరికాకి సంబంధించిన అపాచీ హెలికాప్టర్. ఆ అపాచీ హెలికాప్టర్ అనేది సాధారణంగా ఓన్లీ యుద్ధ సమయంలో మాత్రమే ఈ హెలికాప్టర్స్ని అమెరికా వాడుతూ ఉంటుంది. ఒక రకంగా దీంట్లో కొన్ని మిసైల్స్ ఉంటాయి, కొంత మెషిన్ గన్స్ కూడా ఉంటాయి. ఆ స్పీడ్ బోట్స్, ఇరాన్ ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని కంట్రోల్ చేయడానికి స్పీడ్ బోట్స్ని యూజ్ చేస్తుంటుంది కదా, ఆ స్పీడ్ బోట్స్ని కంట్రోల్ చేయడానికి, ఆ స్పీడ్ బోట్స్ని పేల్ చేయడానికి ఈ హెలికాప్టర్స్ చాలా అనువుగా ఉంటాయి, చాలా క్యాపబుల్గా ఉంటాయి, సూటబుల్గా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. కానీ మొత్తం మీద ఈ హెలికాప్టర్స్ కూడా మరి ఒక్కసారిగా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లోనే కుప్ప కూలిపోవడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారి మరి సిట్యువేషన్ ఇంకా ఎస్కలేట్ అయ్యే అవకాశం ఉందా? గత వారం మనం చూస్తే అమెరికా రిటాలియేషన్ స్ట్రైక్స్, అంటే వాళ్ళ మీద చేసిన దాడులకి డిఫెన్సివ్ స్ట్రైక్స్ అంటూ కూడా మేము డిఫెండ్ చేసుకోవడానికి అమెరికాకు సంబంధించిన 5th ఫ్లీట్ అక్కడే ఉంది. అలాగే అమెరికాకు సంబంధించిన ఆర్మీ బేసెస్, ఎయిర్ బేసెస్, వాటన్నిటిని డిఫెండ్ చేసుకోవడానికి ఇరాన్ పైన స్ట్రైక్స్ చేస్తున్నామంటూ లాస్ట్ వీకే స్ట్రైక్స్ చేసింది. దానికి రిటాలియేషన్లో ఇరాన్ కువైట్, బెహ్రెయిన్ ఇలాంటి దేశాల్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ని, అలాగే అక్కడున్న అమెరికన్ అసెట్స్, వీటన్నిటిని టార్గెట్ చేసుకుంటూ ఇరాన్ దాడులు నిర్వహించింది. సో యుద్ధం ఇంకా తీవ్ర రూపం దాల్చబోతుందా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university